హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనం ఇండియన్ లిమిటేషన్ యాక్ట్ గురించి తెలుసుకుందాం. ఇండియన్ లిమిటేషన్ యాక్ట్ అనేది మనకి 1963లో వచ్చింది. ఇది ప్రొసీజర్ లా అంటే ఏంటిదంటే సబ్స్టాంటివ్ లా అంటే ఏంటిదంటే రైట్స్ అండ్ లయబిలిటీస్ గురించి ఒక చట్టం అనేది మనకు చెప్తే అది సబ్స్టాంటివ్ లా. దీనికి ఎగ్జాంపుల్ ఏంటిదంటే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ కానీ. తర్వాత ప్రొసీజర్ లా అంటే ఏంటిదంటే ఆ ఒక్క రైట్స్ అండ్ లయబిలిటీస్కి సంబంధించి మనం అష్యూర్ చేయడానికంటే దాన్ని సాధించడానికి మనం కోర్టులో వెళ్తే ఏ ఒక్క ప్రొసీజర్ అనేది ఫాలో కావాలని గురించి చెప్పే ఆ ఒక్క చట్టాలను మనం ప్రొసీజర్ లా అంటాము, ప్రొసీజరల్ లా అంటాము. దానికి ఎగ్జాంపుల్ ఏంటిదంటే మనకి సిఆర్పిసి కానీ, సిపిసి కానీ, తర్వాత లిమిటేషన్ యాక్ట్ కానీ. ఈ యొక్క లిమిటేషన్ యాక్ట్ కూడా మనకి ప్రొసీజరల్ లా. తర్వాత ఈ యొక్క లిమిటేషన్ యాక్ట్ అనేది మనకి 1963లో రూపొందించబడింది. అయితే ఇది మనకి అమల్లోకి వచ్చింది అయితే January 1, 1965లో ఇది మనకు అమల్లోకి వచ్చింది. ఈ యొక్క ఇండియన్ లిమిటేషన్ యాక్ట్ అనేది ఒక లీగల్ మ్యాగ్జిమ్ అంటే బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఇండియన్ లిమిటేషన్ యాక్ట్ అనేది ఒక లీగల్ మ్యాగ్జిమ్ పైన ఆధారపడి ఉంది. అది ఏంటిదంటే విసిలెంటీబస్ నాన్ డర్మినెంటీబస్ జూరా సబ్జెక్ట్ అంటే ఏంటిదంటే ద లా అసిస్ట్ దోస్ హూ విజిలెంట్ ఆఫ్ ద రైట్స్ అండ్ నాట్ దోస్ హూ స్లెప్ట్ అనే దానిపైన మనకి ఈ యొక్క ఇండియన్ లిమిటేషన్ యాక్ట్ అనేది బేస్ అనేది ఉన్నది. తర్వాత ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇండియన్ లిమిటేషన్ యాక్ట్ అంటే ఈ యొక్క ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇండియన్ లిమిటేషన్ యాక్ట్లో మనకి లీగల్ మ్యాగ్జిమ్స్ ఉన్నాయి. అది ఏంటిదంటే మనకి ఇంట్రెస్ట్ రిపబ్లిక్ యుట్సిట్ ఫినిస్ లిటియం అంటే ఏంటిదంటే ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ దేర్ షుడ్ బి ఏ ఎండ్ ఆఫ్ ద లిటిగేషన్ అనే దాని గురించి మనకి ఇండియన్ లిమిటేషన్ యాక్ట్ అనేది ఆబ్జెక్టివ్ అనేది ఉన్నది. అంటే స్టేట్ యొక్క అంటే రాజ్యం యొక్క కాంక్ష ఏంటిదంటే ఈ యొక్క వివాదాలు తొలగించడం అనేది మనకి ఈ యొక్క లీగల్ మ్యాగజైన్ ద్వారా మనకు అర్థమవుతుంది. అదే లిమిటేషన్ యాక్ట్ అనేది మన యొక్క అమలు రావడానికి ముఖ్యమైన ఉద్దేశం. తర్వాత మనకి ఇండియన్ లిమిటేషన్ యాక్ట్లో మొత్తం మనకి 5 పార్ట్స్ ఉన్నాయి మరియు మొత్తం 32 సెక్షన్స్ అనేవి ఉన్నాయి. పార్ట్ 1 మనకి ప్రిలిమినరీ, తర్వాత రివిజన్ గురించి మనకు తెలియజేస్తుంది. అందులో మనకి 2 సెక్షన్స్ ఉన్నాయి, 1, 2. తర్వాత సెకండ్ పార్ట్ మనకి లిమిటేషన్ ఆఫ్ సూట్స్ అపీల్ అప్లికేషన్స్, దానికి సంబంధించిన సెక్షన్స్ అనేది 3 నుంచి 11 వరకు ఈ యొక్క సెక్షన్స్ అనేవి ఉన్నాయి పార్ట్ 2లో. తర్వాత పార్ట్ 3 అనేది ఏంటిదంటే రూల్స్ ఫర్ కంప్యూటేషన్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్. ఇవి మనకి 12 to 24 సెక్షన్స్ అనేవి ఉన్నాయి. తర్వాత పార్ట్ 4 అనేది అక్విజిషన్ ఆఫ్ ఓనర్షిప్ బై పొజిషన్. ఇది మనకి 25 to 27 వరకు ప్రస్తావించబడినాయి. తర్వాత మనకి మిస్లీనియస్ ప్రొసీడింగ్స్ అనేది మనకి 28 to 32లో మనకి 5వ పార్ట్లో మనకి ప్రస్తావించబడింది ఇండియన్ లిమిటేషన్ యాక్ట్లో. తర్వాత ఇండియన్ లిమిటేషన్ యాక్ట్లో ఒక షెడ్యూల్ అనేది ఉన్నాయి. ఆ ఒక షెడ్యూల్ అనేది మనకి దావాలకు సంబంధించిన కాలపరిమితుల గురించి ప్రస్తావించబడింది. అది షెడ్యూల్ 1 అంటే షెడ్యూల్ ఒకటే ఉన్నది. ఆ ఒక షెడ్యూల్లో మొత్తం మనకి 3 డివిజన్స్ ఉన్నాయి. డివిజన్ 1 మనకి సూట్స్ గురించి ప్రస్తావించబడింది. అయితే మనకి ఇండియన్ లిమిటేషన్ యాక్ట్లో ఈ సెక్షన్స్ ఉంటాయి. తర్వాత ఈ యొక్క షెడ్యూల్లో మనకు ఆర్టికల్స్ ఉన్నాయి. ఒక ఆర్టికల్స్ అనేవి మొత్తం మనకి 133 ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి. తర్వాత ఈ యొక్క షెడ్యూల్ 1 మనకి ఏం చెప్తుందంటే షెడ్యూల్ 1లో మనకి డివిజన్స్ ఉన్నాయని చెప్పినాం కదా. ఆ ఒక డివిజన్ 1 అనేది మనకు సూట్స్ గురించి ప్రస్తావించబడింది. ఒక ఆర్టికల్స్ అనేవి 1 to 13. తర్వాత మినిమం అనేది మనకి 14 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఈ యొక్క షెడ్యూల్ 1లో ఉన్న ఒక అంశాలకు సంబంధించిన దావా దాఖలు చేయడం గల కాలపరిమితి అనేది మనకి షెడ్యూల్ 1లో ప్రస్తావించబడింది. తర్వాత డివిజన్ 2లో మనకు అపీల్ గురించి మనకు ప్రస్తావించబడింది. ఆ ఒక ఆర్టికల్స్ ఏంటి అంటే 114 to 117 అనేది అపీల్ గురించి మనకి షెడ్యూల్ 1లో డీల్ చేయబడింది. ఆ ఒక్క మినిమం అనేది మనకి 30 days నుంచి మ్యాక్సిమం 90 days వరకు ఈ యొక్క డివిజన్ 2లో మనకి కాలపరిమితి అనేది ప్రస్తావించబడింది. తర్వాత డివిజన్ 3 అనే అప్లికేషన్స్ గురించి ఈ యొక్క ఆర్టికల్స్ ఏంటిదంటే 118 నుంచి 137 వరకు. ఇండియన్ లిమిటేషన్ యాక్ట్లో మనకి ప్రైమరీ ప్రొవిజన్స్ అనేది ఫస్ట్ పార్ట్ అనేది మనకి 2 సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ 1 అనేది మనకి పరిధి గురించి తెలియజేస్తుంది. అంటే ఇండియన్ లిమిటేషన్ యాక్ట్ అనేది భారతదేశం మొత్తానికి అప్లై అవుతుంది ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్. అయితే ఆర్టికల్ 370 మనము భారత ప్రభుత్వం అనేది తొలగించిందో అప్పుడు మనకి ఈ యొక్క ఇండియన్ లిమిటేషన్ యాక్ట్ అనేది జమ్మూ కాశ్మీర్ కూడా అప్లై అవుతుందిగా మనం పరిగణించబడాలి. తర్వాత ఈ యొక్క సెక్షన్ 2 అనేది మనకి నిర్వచనాల గురించి ప్రస్తావించబడింది. ఈ యొక్క సెక్షన్ 2లో మనకి ఇంపార్టెంట్ నిర్వచనాలు ఏంటి అంటే పీరియడ్ ఆఫ్ లిమిటేషన్, తర్వాత ప్రిస్క్రైబ్డ్ పీరియడ్, ఇది మనకి ఇంపార్టెంట్ డెఫినేషన్స్. తర్వాత లిమిటేషన్ యాక్ట్లో పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అంటే ఏంటిదంటే పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ మీన్స్ ద పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ఎనీ సూట్ అపీల్ అప్లికేషన్ బై ద షెడ్యూల్. అంటే ఈ యొక్క పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అంటే ఏంటిదంటే మనకి షెడ్యూల్ 1లో ఏ ఒక్క దావాలకు సంబంధించిన కాలపరిమితి ఎంత ఉంటుందో చెప్తుందో దాన్ని మన పీరియడ్ ఆఫ్ లిమిటేషన్గా మనం పరిగణించబడాలి. అంటే షెడ్యూల్ 1లో చెప్పబడిన ఈ యొక్క పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఆ ఒక కాలపరిమితిని మన పీరియడ్ ఆఫ్ లిమిటేషన్గా పరిగణించబడాలని మనకి ఈ యొక్క డెఫినేషన్ మనకు నిర్వచించింది. తర్వాత ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ అంటే ఏంటంటే ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ కంప్యూటెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్. అంటే మనకి
ప్రిస్క్రైబ్ పీరియడ్ అంటే ఏంటిదంటే ఈ యొక్క సెక్షన్లో, ఈ యొక్క యాక్ట్లో మనకి సెక్షన్స్లో ప్రస్తావించబడిన కొన్ని ఎగ్జెప్షన్స్ కానీ కొన్ని ఇవన్నీ మనం పరిగణనలోకి తీసుకొని ఒక కాలపరిమితి మనం లెక్కించాలని మనకి ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ అనే ఒక డెఫినేషన్ మనకి నిర్వచించింది. తర్వాత మనకి ఈ యొక్క సెకండ్ పార్ట్ అనేది మనకి లిమిటేషన్ ఆఫ్ సూట్స్ అపీల్ అప్లికేషన్స్, ఇది మనకి సెక్షన్ 3 నుంచి 11 వరకు డీల్ చేయబడింది. అయితే సెక్షన్ 3 అనేది ఏంటిదంటే బార్ ఆఫ్ లిమిటేషన్ అంటే ఏంటిదంటే మనకి ఈ యొక్క కాలపరిమితి తర్వాత, అంటే మనకి షెడ్యూల్ 1లో ప్రస్తావించబడిన కాలపరిమితి తర్వాత ఏదైనా దావా దాఖలైతే ఒక దావాను తిరస్కరించాలి అని మనకి సెక్షన్ 3 అనేది చెప్తుంది. సెక్షన్ 3 చాలా కఠినంగా మనకి వ్యవహరిస్తుంది. ఎప్పుడైతే కాలపరిమితి అనేది మనకి షెడ్యూల్ 1లో దావాకు సంబంధించిన కాలపరిమితి అనేది ఆ ఒక్క కాలపరిమితి పూర్తయిన తర్వాత ఆ ఒక్క దావాలను కోర్టు అంగీకరించొద్దు అని మనకి సెక్షన్ 3 అనేది మనకు చెప్తుంది. కానీ దీనికి ఎగ్జెప్షన్ అనేది మనకి సెక్షన్ 10. సెక్షన్ 10 ఏంటంటే నో బార్ ఆఫ్ లిమిటేషన్ అంటే మనము దావా అనేది ఒక ట్రస్టీస్ పైన కానీ, తర్వాత హిందూ, ముస్లిం, బుద్ధిస్ట్, రిలీజియస్ దానికి సంబంధించిన మ్యాటర్స్ కానీ, తర్వాత చారిటీకి సంబంధించిన, ఎండోమెంట్కి సంబంధించిన మ్యాటర్స్లో కానీ ఆ ఒక్క దావా దాఖలు చేయడానికి కాలపరిమితి అనేది ఉండదు. నో బార్ ఆఫ్ లిమిటేషన్ అంటే దావా దాఖలు దానికి సంబంధించిన ఒక పరిమితి అనేది ఉండొద్దు అని మనకి సెక్షన్ 10 అనేది మనకు ప్రస్తావించబడింది. అందుకే మనకి సెక్షన్ 3 అనేది సెక్షన్ 10కి ఎక్సెప్షన్గా మనం భావించాలని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత సెక్షన్ 4 అనేది మనకి ఏం చెప్తుందంటే క్లోజర్ ఆఫ్ కోర్ట్ అంటే ఒకవేళ మనం దావా దాఖలు చేయడానికి ఆ ఒక టైం అనేది ఉన్నది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం దావా దాఖలు చేయడానికి చివరి రోజు అనేది మనకి ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 22 అనుకోండి. అప్పుడు జనవరి 22 నాడు కోర్ట్ అనేది సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ అనేది హాలిడే ప్రకటించడం కానీ, లేకుంటే ఏదో ఒకటి అయిపోయి కోర్ట్ అనేది ఆ రోజు మూసింది అనుకోండి. అప్పుడు కోర్టు మూసేస్తే అప్పుడు జనవరి 22 అనేది మనకి ఏంటిది ఆ ఒక్క సూట్ అనేది వేయడానికి లాస్ట్ రోజు. ఆ ఒక రోజు ఏమైంది, కోర్ట్ అనేది క్లోజ్ చేసింది. ఒక కోర్టు క్లోజ్ చేస్తే మనకి నెక్స్ట్ ఏముంటుంది, నెక్స్ట్ డే అంటే జనవరి 23 నాడు మనము దావా దాఖలు చేయడానికి మనకు అర్హత అనేది ఉంటుంది. అంటే ఏ ఒక్క రోజు అయితే చివరి రోజు మనకు దావా దాఖలు చేయడానికి ఒక తేదీ ఉంటే ఆ ఒక తేదీ అనే నాడు కోర్ట్ అనేది క్లోజ్ చేయబడుతుంటే అప్పుడు మనం నెక్స్ట్ డే అంటే కోర్ట్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు ఓపెన్ అయిన రోజునే మనం దావా దాఖలు చేయడానికి ఆ ఒక్క టైం అనేది మనకు ఉన్నట్టుగా మనం పరిగణించాలని మనకి సెక్షన్ 4 అనేది చెప్తుంది. అయితే తర్వాత మనకి సెక్షన్ 5 ఏంటంటే డిలే కండోన్డ్ అంటే ఏంటంటే మనకి సెక్షన్ 5లో ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ మనకి సెక్షన్గా మనం పరిగణించాలి. ఎందుకంటే సెక్షన్ 5 అనేది మన సెక్షన్ 3 అనేది చాలా కఠినంగా వ్యవహరించాలని చెప్తుంది. కానీ సెక్షన్ 5 అనేది మనకి ఏం చెప్తుందంటే ఈ యొక్క లిమిటేషన్ యాక్ట్ అనేది మనకి సఫిషియంట్ కాజ్ అనేది చూపెడితే అప్పుడు మనకి ఒక అపీల్ కానీ అప్లికేషన్స్ కానీ అడ్మిట్ చేయొచ్చు అని మనకి సెక్షన్ 5 అనేది చెప్తుంది. అంటే ఏదైనా సఫిషియంట్ కాజ్ అనేది మనం కోర్టు వారికి మనం చూపెడితే అప్పుడు కోర్టు వారు అపీల్ కానీ అప్లికేషన్స్ కానీ అడ్మిట్ చేయడానికి మనకి ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అయిపోయినప్పటికీ మనకి కోర్టు వారు మన యొక్క అపీల్ని లేకుంటే అప్లికేషన్ని స్వీకరించడానికి అవకాశం ఉంటుంది అని మన సెక్షన్ 5 అనేది చెప్తుంది. సెక్షన్ 5 అనేది డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ద కోర్ట్ అంటే కోర్టు ఆ ఒక సఫిషియంట్ కాజ్ మనం చూపెట్టినప్పుడు కోర్టు సాటిస్ఫై అయితే మాత్రమే మనం చేసిన అపీల్ కానీ అప్లికేషన్స్ కానీ అడ్మిట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత మనకి సఫిషియంట్ కాజ్లో మనకి జనరల్గా ఏ దాన్ని సఫిషియంట్ కాజ్గా మనం పరిగణించాలంటే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఆ ఒక ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఇల్నెస్ కానీ, లేకుంటే మనకి రక్త సంబంధికులు చనిపోవడం కానీ, లేకుంటే మనము కోర్టుకు సంబంధించిన డాక్యుమెంట్ అనేది అంటే లాస్ ఆఫ్ ద కోర్ట్ డాక్యుమెంట్ అంటే కోర్టుకు సంబంధించిన డాక్యుమెంట్ మన లాస్ కావడం కానీ, తర్వాత మనకి సాలిటరీ కన్ఫైన్మెంట్ ఉండడం కానీ, తర్వాత మన ఒక కౌన్సిల్ ఒక మిస్టేక్తోని మనము ఆ ఒక్క గడువులో మనము అపీల్ కానీ అప్లికేషన్ కానీ మనం దాకా చేయలేకపోతే అప్పుడు కూడా కోర్టు సఫిషియంట్ కాజ్ కింద మనకి సెక్షన్ 5లో పేర్కొనబడిన సఫిషియంట్ కాజ్ కింద మన ఒక సూట్ అనేది అడ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే కౌన్సిల్ ఒక మిస్టేక్ అంటే ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం లాయర్ని ఒక మాట్లాడుతున్నాం, ఒక లాయర్ మనకి తప్పు అడ్వైజ్ ఇచ్చింది అనుకో, అప్పుడు మనం లాయర్ అడ్వైజ్ అనేది కరెక్ట్ అనే ఉద్దేశంతో మనం దావా దాఖలు చేయకపోవచ్చు ఆ ఒక గడువులోపు. అప్పుడు మనము ఈ యొక్క కాజ్ చూపెడితే కోర్టు వారు మనకి సఫిషియంట్ కాజ్ కింద మన ఒక అపీల్ కానీ అప్లికేషన్ కానీ స్వీకరించడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత సెక్షన్ 6 నుంచి 8 వరకు మనకి లీగల్ డిజబిలిటీ గురించి ప్రస్తావించబడింది. అదే సెక్షన్ 6 అనేది మనకి ఏం చెప్తుందంటే ఈ యొక్క లీగల్గా ఎవరిని మనము డిజబుల్గా భావించాలి అంటే సెక్షన్ 6 మనకి ఏం చెప్తుందంటే మైనర్ కానీ, ఇన్సాన్ కానీ,
ఇన్సేన్ కానీ తర్వాత ఈడియట్ కానీ. అంటే మైనర్ అంటే జనరల్గా తెలుసు కదా, 18 ఇయర్స్ కంటే తక్కువ ఉంటే అతను మైనర్గా పరిగణించబడాలి. తర్వాత ఇన్సేన్ అంటే ఏంటిదంటే ఆ ఒక్క మనిషి మానసిక రోగంతో బాధపడితే అతను మన ఇన్సేన్గా పరిగణించబడాలి. తర్వాత ఈడియట్ అంటే ఏంటిదంటే పుట్టుకతోనే అతను ఒకవేళ మెంటల్ అన్సౌండ్, అదే మనకి మెంటల్ అన్సౌండ్ అనేది ఉంటే అప్పుడు మనం ఈడియట్ అంటాం. అంటే ఇన్సేన్కి ఈడియట్కి ఇది తేడా. ఇన్సేన్ అంటే ఏంటిదంటే పుట్టుకతోనే అతను మానసిక రుగ్మతతో బాధపడడు, తర్వాత అతనికి మానసిక రుగ్మత అనేది వస్తుంది. కానీ మనకి ఈడియట్ అంటే ఏంటిదంటే పుట్టుకతోనే ఆ ఒక మానసిక రుగ్మత అనేది దాపరిస్తుంది, దాన్ని మనం ఈడియట్ అని అంటాము. అతన్ని మనం ఈడియట్ అంటాం. మన సెక్షన్ 6లో ఇంకా క్లుప్తంగా మనకి లీగల్ డిసబిలిటీ గురించి వివరించింది. అది ఏంటంటే లీగల్ డిసబిలిటీ అంటే ఒకవేళ ఒక వ్యక్తి అప్లికేషన్ చేయడానికి ఒక సూట్ వేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు అతను డిసబిలిటీ ఉంటే ఒక డిసబిలిటీ అయిపోయిన తర్వాత ఏ ఒక్క డిసబిలిటీ ఉందో ఒక డిసబిలిటీ తర్వాత అతను సూట్ అనేది ఫైల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మైనర్ సూట్ ఫైల్ చేయడు కాబట్టి మైనర్ ఎప్పుడైతే మేజర్ అవుతుందో అప్పుడు సూట్ ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే వన్ డిసబిలిటీ అనేది ఎప్పుడైతే అయిపోతుందో, ఒక డిసబిలిటీ అనేది ఎప్పుడైతే ల్యాప్స్ అవుతుందో అప్పుడు అతను సూట్ ఫైల్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. లీగల్ డిసబిలిటీ అంటే ఏంటంటే కొన్ని సందర్భంలో మైనర్ కూడా సూట్ ఫైల్ చేయడు. ఎప్పుడైతే మైనారిటీ అనేది అయిపోయిందో అప్పుడు అతను ఇన్సేన్ అయిపోయింది అనుకోండి. అప్పుడు ఇన్సేన్ అయిపోతే ఆటోమేటిక్గా అతను ఇన్సేన్ అయితే ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అప్పుడు మాత్రమే సూట్ ఫైల్ చేయాలి. అంటే అప్పుడు మనకి అప్పుడు మాత్రం లిమిటేషన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. అంటే లీగల్ డిసబిలిటీ అని అర్థం చేసుకోవాలి. తర్వాత లీగల్ డిసబిలిటీ అప్ టు ద డెత్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకవేళ ఒక మనిషికి సూట్ ఫైల్ చేసే అవకాశం ఉన్నది, కానీ ఒక మనిషి ఏం చేసిండు లీగల్ డిసబిలిటీ ఉన్నాడు. ఒక లీగల్ డిసబిలిటీ ఉంటే ఆటోమేటిక్గా ఏమైపోతుంది, అతను సూట్ అనేది ఫైల్ చేయడానికి అవకాశం అనేది ఉండదు. అప్పుడు ఏమవుతుంది, అతను చనిపోతారు కదా. లీగల్ డిసబిలిటీ ఉన్న వ్యక్తికి ఎవరికైతే సూట్ చేసే అధికారం ఉందో అట్లా చనిపోతే అప్పుడు లీగల్ రిప్రజెంటేటివ్కి సూట్ ఫైల్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అప్పుడు మనకి లిమిటేషన్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే డిసబిలిటీ పర్సన్కి ఏదైతే హక్కు అనేది ఉంటుందో అతను ఆ ఒక సూట్ వేయడానికి హక్కు అనేది అతను లీగల్ డిసబిలిటీ ఉంది కాబట్టి అతను చేయలేదు అనుకోండి, అప్పుడు అతను చనిపోతే ఎవరి కోసం అతను లీగల్ రిప్రజెంటేటివ్స్కి ఆ ఒక దావా దాఖలు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ ఆ ఒక లీగల్ డిసబిలిటీస్కి కూడా ఆ ఒక లీగల్ రిప్రజెంటేటివ్స్కి కూడా ఒకవేళ లీగల్ డిసబిలిటీ అనేది ఉందనుకోండి, అప్పుడు ఆ ఒక లీగల్ రిప్రజెంటేటివ్స్కి ఆ ఒక లీగల్ డిసబిలిటీ అనేది ఎప్పుడైతే పోతుందో అప్పుడు సూట్ ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పటి నుంచి లిమిటేషన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది అని మనకి ఈ యొక్క లీగల్ డిసబిలిటీ టు లీగల్ రిప్రజెంటేటివ్స్ గురించి మనకి ఈ యొక్క సెక్షన్ 6 అని చెప్తుంది. తర్వాత డెత్ ఆఫ్ లీగల్ డిసబిలిటీ పర్సన్ ఆఫ్టర్ డిసబిలిటీ. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఆ ఒక లీగల్ డిసబిలిటీ పర్సన్ ఎవరైతే సూట్ వేయడానికి అవకాశం ఉంటుందో అతను ఒకవేళ చనిపోతే అప్పుడు అతని తర్వాత ఎవరికంటే లీగల్ రిప్రజెంటేటివ్ అంటే నెక్స్ట్ అతని యొక్క లీగల్ రిప్రజెంటేటివ్స్ నెక్స్ట్ ఎవరు ఉంటారో వాళ్ళు సూట్ ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది అని మనకి సెక్షన్ 6 అనేది మనకి లీగల్ డిసబిలిటీ గురించి ఒక క్లుప్తంగా వివరించబడింది. తర్వాత సెక్షన్ 6లో మనకి ఇంపార్టెంట్ నోట్ అనేది ఉంది. ఏంటంటే మనకి సెక్షన్ 6 ప్రకారం ఆ ఒక్క చైల్డ్ ఇన్ వూంబ్ అంటే కడుపులో ఉన్న ఒక్క చైల్డ్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూట్ అనేది ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ ఆ ఒక్క బాలుడు సూట్ ఫైల్ చేయడానికి అవకాశం ఉన్న ఒక బాలుడు అనేవాడు కడుపులో ఉండనుకోండి, అప్పుడు కడుపులో ఉన్నాడు కాబట్టి అతను కూడా లీగల్ డిసబిలిటీగా పరిగణించబడాలి. ఎప్పుడైతే అతను భూమిపైకి వస్తాడో తర్వాత అతను మైనారిటీలో ఉంటాడు కాబట్టి మళ్ళీ మెజారిటీ అయిన తర్వాత అతను సూట్ ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకి సెక్షన్ 6 అనేది మనకి వివరించబడింది. తర్వాత సెక్షన్ 7 అనేది మనకి ఏం చెప్తుందంటే లీగల్ డిసబిలిటీ ఆఫ్ వన్ ఆఫ్ ద సెవరల్ పర్సన్స్. అంటే ఏంటంటే లీగల్ డిసబిలిటీ అనేది ఒకరికంటే ఎక్కువ ఉన్నది. అంటే ఒక సూట్ ఫైల్ చేయడానికి ఒక 10 మెంబర్స్కి ఒక సూట్ ఫైల్ చేయడానికి అవకాశం అనేది ఉన్నది, వాళ్ళకి హక్కు ఉన్నది ఆ ఒక సబ్జెక్ట్ మ్యాటర్ పైన. కానీ ఆ ఒక 10 మెంబర్స్లో కొంతమందికి లీగల్ డిసబిలిటీ ఉన్నది, అప్పుడు ఏంది పరిస్థితి అని మనకి సెక్షన్ 7 అనేది మనకి ప్రస్తావించబడింది. ఫర్ ఎగ్జాంపుల్ 10 మెంబర్స్ ఉన్నారు, ఒక 10 మెంబర్స్కి ఒక లీగల్ డిసబిలిటీ ఉంది, సూట్ ఫైల్ చేయడానికి అవకాశం లేదు. అప్పుడు ఏంటంటే ఒక 10 మెంబర్స్లో ఒక 1 మెంబర్కి లీగల్ డిసబిలిటీ అనేది లేదనుకోండి, అంటే లీగల్ డిసబిలిటీ నుంచి వెళ్ళి అతను ఎగ్జామ్ట్ అయ్యింది అనుకోండి, అప్పుడు లీగల్ డిసబిలిటీ అనేది అతనికి లేదు, రిమూవ్ అయింది అనుకోండి, అప్పుడు ఆ ఒక లిమిటేషన్ పీరియడ్ అనేది ఆ ఒక 10 మెంబర్స్ పైన ఎప్పుడైతే ఇతనికి లీగల్ డిసబిలిటీ అనేది ఎప్పుడైతే రిమూవ్ అయిందో అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది లిమిటేషన్ పీరియడ్. అంటే ఈ యొక్క 9 మెంబర్స్కి కూడా లిమిటేషన్ పీరియడ్ స్టార్ట్ అయినట్టుగా పరిగణించబడాలి. ఎందుకంటే 10 మెంబర్స్లో ఒకరికి లీగల్ డిసబిలిటీ అనేది రిమూవ్ అయ్యింది కాబట్టి
అతను ఈ యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ పైన సూట్ ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 9 మెంబర్స్కి కూడా ఈ యొక్క 9 మెంబర్స్కి లీగల్ డిసెబిలిటీ ఉన్నప్పటికీ ఒకరికి లీగల్ డిసెబిలిటీ అనేది రిమూవ్ అయింది. కాబట్టి ఆ ఒక్క లిమిటేషన్ పీరియడ్ అనేది అప్పటి నుంచి కౌంట్ అవుతుంది. అప్పుడు ఈ యొక్క 10 మెంబర్స్ కూడా మనము కౌంట్ చేసుకోవాలి. ఈ యొక్క 10 మెంబర్స్ కూడా లిమిటేషన్ పీరియడ్ స్టార్ట్ అయినట్టుగా పరిగణించబడాలి. బట్ 10 మెంబర్స్కి ఒకవేళ అందరికీ లీగల్ డిసెబిలిటీ ఉంటే అప్పుడు లిమిటేషన్ పీరియడ్ అనేది స్టార్ట్ కాదు. కానీ ఒక 10 మెంబర్స్లో ఏ ఒక్కరికైనా లీగల్ డిసెబిలిటీ అనేది రిమూవ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు లిమిటేషన్ పీరియడ్ అనేది ఒక 10 మెంబర్స్కి కూడా వర్తిస్తుంది. ఒక్క వ్యక్తికి లిమిటేషన్ పీరియడ్ అనేది వర్తించదు. మిగతా 9 మందికి కూడా లిమిటేషన్ పీరియడ్ కంటిన్యూ అవుతున్నట్టుగా మనము పరిగణించబడాలి అని మనకి సెక్షన్ 7 అనేది చెప్తుంది. మనకి సెక్షన్ 8 అనేది మనకి స్పెషల్ ఎగ్జెప్షన్స్ కూడా తెలియజేస్తుంది. అంటే ద పార్టీస్ ఆఫ్ సెక్షన్ 6 and 7 షెల్ మేక్ ది సూట్ ఆర్ అప్లికేషన్ వితిన్ 3 years ఫ్రమ్ ద సీజ్ ఆఫ్ ద డిసబిలిటీ. అంటే మనకి ఏంటంటే సెక్షన్ 8 అనేది మనకి స్పెషల్ ఎగ్జెప్షన్ ఏంటంటే, మనకి పార్టీస్లో 6 కానీ 7 కానీ లోబడి ఎవరికైనా లీగల్ డిసబిలిటీ అనేది ఉంటే అప్పుడు ఆ ఒక లీగల్ డిసబిలిటీ అనేది ఎప్పుడైతే సీజ్ అవుతుందో అక్కడి నుంచి వెళ్ళి మనకి 3 yearsగా మనం అక్కడి నుంచి 3 yearsలో అతను లిమిటేషన్ పీరియడ్ 3 yearsగా పరిగణించబడి ఒక 3 years లోపలనే అతను సూట్ ఫైల్ చేయాలి అని మనకి సెక్షన్ 8 అనేది పరిగణించబడింది. అంటే ఎవరైతే లీగల్ డిసబిలిటీ ద్వారా తను సూట్ ఫైల్ చేయలేకపోయిండో, ఒకవేళ తన లీగల్ డిసబిలిటీ అనేది ఈజ్ అయిపోతే ఒక లీగల్ డిసబిలిటీ ఈజ్ అయిపోయినప్పటి నుంచి 3 years లోపు వాళ్ళు సూట్ అనేది ఫైల్ చేయాలి. అంటే లిమిటేషన్ పీరియడ్ అనేది లీగల్ డిసబిలిటీ నుంచి అతను బయటపడ్డ లిమిటేషన్ పీరియడ్ అనేది 3 years లోపు అనేది ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు 3 years లోపు అతను సూట్ ఫైల్ చేస్తేనే అప్పుడు అతను కరెక్ట్గా మనకి ఇండియన్ లిమిటేషన్ యాక్ట్ కింద సూట్ ఫైల్ చేసినట్టుగా మనం పరిగణించబడాలి అని మనకి సెక్షన్ 8 అనేది మనకి పరిగణించబడింది. తర్వాత సెక్షన్ 9 అనేది మనకి ఏం చెప్తుందంటే కంటిన్యూస్ రన్నింగ్ ఆఫ్ టైమ్. అంటే ఏంటిదంటే వెన్ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ స్టార్ట్స్ రన్నింగ్ నో సబ్సిక్వెంట్ డిసబిలిటీ ఆర్ ఇనబిలిటీ పుట్ ఇట్. అంటే ఏంటంటే ఒకవేళ లీగల్ డిసబిలిటీ అనేది వెళ్ళిపోయింది, లీగల్ డిసబిలిటీ అయిపోయినాక ఏమైతే లిమిటేషన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి అట్లా లీగల్ డిసబిలిటీ రిమూవ్ అయిపోయిన తర్వాత లిమిటేషన్ పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ అతనికి లీగల్ డిసబిలిటీ వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ లిమిటేషన్ పీరియడ్ అనేది మళ్ళీ పరిగణించబడద్దు, మళ్ళీ కట్ అయిపోతుంది అనడానికి అవకాశం లేదు. ఒక్కసారి లీగల్ డిసబిలిటీ అనేది లీగల్ డిసబిలిటీ అనేది ఒకసారి రిమూవ్ అయిపోయిన తర్వాత లిమిటేషన్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ స్టార్ట్ అయ్యే పీరియడ్లోనే మళ్ళీ ఒకవేళ డిసబిలిటీ అనేది మళ్ళీ వస్తే లీగల్ డిసబిలిటీ అనేది అప్పుడు ఒక లిమిటేషన్ పీరియడ్ ఆగదు అని మనకి సెక్షన్ 9 అనేది మనకు చెప్తుంది. కంటిన్యూస్ రన్నింగ్ ఆఫ్ టైం గురించి మనకి ప్రస్తావించబడింది. తర్వాత సెక్షన్ 10 అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మనకి సెక్షన్ 3 గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆల్రెడీ సెక్షన్ 10 గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సెక్షన్ 3కి సెక్షన్ 10 అనేది ఎగ్జెప్షన్గా ఆల్రెడీ చెప్పాము. తర్వాత సెక్షన్ 11 అనేది మనకి ఏం చెప్తుందంటే సూట్ ఆన్ ఫారెన్ కాంట్రాక్ట్స్. అంటే ఏంటిదంటే ద సూట్ ఇన్స్టిట్యూట్ అండ్ ద కాంట్రాక్ట్ ఇన్ జమ్మూ కాశ్మీర్ ఆర్ ఫారెన్ కంట్రీస్ షెల్ బి సబ్జెక్ట్ టు ద లిమిటేషన్ యాక్ట్ 1963. అంటే ఏంటిదంటే మనకి ఫారెన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సూట్ అనేది ఏదైనా కాంట్రాక్ట్ అనేది మనం చేసుకున్నాం. అప్పుడు ఫారెన్లో మనం అంటే జమ్మూ కాశ్మీర్ అంటే ఇప్పుడు లేదనుకోండి, మనకి ఆర్టికల్ 370 తీసేసారు. కాబట్టి ఇది జమ్మూ కాశ్మీర్ అనే ఒక పదం ఇక్కడ నుంచి తొలగించబడాలి. తర్వాత ఏంటంటే ఫారెన్ కంట్రీస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ కంట్రీస్లో మనము కాంట్రాక్ట్ అనేది కుదుర్చుకున్నాం. ఆ ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకున్న మనం ఏం చేసినామంటే దానికి సంబంధించిన దావాని మనం ఇండియాలో ఫైల్ చేద్దాం అనుకుంటే ఆ ఒక అంశం పైన మన ఇండియాలో లిమిటేషన్ పీరియడ్ ఎంత ఉందో దాన్ని చూసుకొని ఒక లిమిటేషన్ పీరియడ్ లోబడి ఒకవేళ మన కాంట్రాక్ట్ అనేది ఉంటే అప్పుడు మన దేశంలో కూడా మనము సూట్ అనేది ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుందని మనకి సెక్షన్ 11 అనేది చెప్తుంది. అంటే సూట్ ఫర్ ఫారెన్ కాంట్రాక్ట్స్ అంటే విదేశీ యొక్క ఒప్పందాలపైన మన భారతదేశంలో దావాను దాఖలు చేయడానికి సంబంధించిన అంశం అనేది మనకి సెక్షన్ 11 అనేది తెలియజేస్తున్నది.